హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మా ఊర్లో బొడ్రాయి పండుగ, అమ్మవారి పండుగ 3 రోజులు జరిగిందనమాట. సో ఫస్ట్ డే వచ్చేసి బొడ్రాయికి ఊరి గ్రామ దేవత ఉంటుంది కదా, సో అమ్మవారికి ఇంటి ఆడపడుచులు వచ్చేసి ఇంకా మంచిగా కొత్త బిందె తీసుకొని, వాటర్ తీసుకొని, నిండు బిందెతోటి తీసుకొచ్చి అమ్మవారికి అయితే 5 times ఇట్లా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత బోనం లాగానే తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు పెడుతున్నారు కదా, అమ్మవారి పైన ఫ్లవర్స్, మనం తీసుకెళ్ళిన పువ్వులు, ఇంకా కొబ్బరికాయ తీసుకెళ్తాం కదా, అట్లా వాటర్ పోయాలి, అభిషేకం లాగా పోసేసి మనం ఫ్లవర్స్, ఇక్కడ ఏప కొమ్మలు అవి ఉంటాయి కదా, అవి కింద అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టాలి. సో మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అన్నమాట. గ్రామ దేవతకి బొడ్రాయి అంటారు మా సైడ్ అయితే. సో ఫస్ట్ డే ఆ పండగ అయిపోయాక ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి బోనాలు అనమాట. బియ్యం పోసుకోవడం, బోనాలు ఉంటాయి కదా, అట్లా అనమాట. సో ఫస్ట్ అయితే ఇందులో చూడండి, వీడియోలో అందరూ ఎలా వస్తున్నారు చూడండి. ఫస్ట్ టైం మా మ్యారేజ్ తర్వాత పండగ రావడం ఫస్ట్ టైం, కాకపోతే ఆల్రెడీ 2 times కంప్లీట్ అయిపోయింది. ఇది లాస్ట్ పండగ అనమాట. మా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ వచ్చిందనమాట. సో మేమైతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట, ఎంజాయ్ చేసినాం పండగని. సో ఇంకా అందరు అక్క వాళ్ళు, మమ్మీ వాళ్ళు అందరూ వచ్చినారు. సో ఫుల్ ఎంజాయ్ చేసినాం పండగకి, ఫ్యామిలీ అందరు వచ్చారు. సో ఇంకా నెక్స్ట్ చూపిస్తాను పదండి. ఇంకా అలా ఫస్ట్ డే పండగ కంప్లీట్ అయిపోయిందనమాట. ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మేము బోనాలు చేసాము. సో బోనాలు చేసినాము, 2 బోనాలు అయితే నెక్స్ట్ డే చేసినాం అనమాట. సో ఒకటి మల్లన్న దేవుడికి, ఇంకొక బోనం కూడా చేసినాము. సో 2 బోనాలు చేసినాము. ఒకటి అయితే మా కళ్యాణి ఎత్తుకుంది, ఇంకొకటి అయితే నేను ఎత్తుకున్నాను. సో చూడండి, మా సైడ్ అయితే బోనాలు ఇట్లనే ఎత్తుకుంటారు. మంచిగా అనిపించింది. 3 o'clock అప్పుడు, 2 o'clock అప్పుడు ఇంకా మంచిగా రెడీ చేసి నేనే చేస్తాను ఆ 2 బోనాలు. సో ఇట్లా మంచిగా రెడీ అయ్యేసి బోనం ఎత్తుకున్న తర్వాత వాటర్ పోస్తారనమాట. వాటర్ పోసి మొక్కుతారు. ఇక్కడ మా సైడ్ అయితే, మా తెలంగాణలో ఫేమస్ బోనాలు అంటారు కదా. సో ఇక ఇట్లా మేము బోనాలు ఎత్తుకొని ఇక వెళ్ళినాం అనమాట. ఇంకా అందరూ అంటే మన బోనం తర్వాత ఇంకా నెక్స్ట్ తీసుకెళ్తారు కదా, అట్లా అందరం కలిసి ఇంక ఎట్లా వెళ్తున్నామో చూడండి. మా అక్క ఇట్లా వెళ్ళినాక ఇంకా మా పిల్లలు, మా బావ వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఇంకా పెద్ద బావ వాళ్ళ పిల్లలు, ఇంక వీళ్ళందరూ ఇంకా మా అక్క వాళ్ళు ఇట్లా బోనాలు ఎత్తుకొని ఇంకా మేము వెళ్తున్నాం అనమాట. మా కావ్యనైతే మంచిగా వీడియో తీసి మాకు వెనకాల నుంచి వెళ్ళి తీయమని చెప్పినాం, వీడియో తీసింది చూడండి. ఇంకా అట్లా ఎత్తుకొని వెళ్ళాక ఇంకా మల్లన్న పండగ కూడా అదే రోజు అనమాట. సో మల్లన్న దేవుడి దగ్గరికి అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము. సో ఇక్కడైతే దేవుడు అయితే ఉండు కదా, ఎల్లమ్మ మల్లన్న ఉండు. సో మా సైడ్ అయితే మల్లన్న పండుగ అయితే అదే రోజు చేసిరు. అట్లనే బోనాలు కూడా పెట్టేసినాం. ఇక మంచిగా అట్లా ఎంజాయ్ చేసినాం మల్లన్న పండుగ. ఇక మేమైతే లాస్ట్ వరకు ఏమి ఉండలేదు. సో అప్పటికే ఇంకా మేము బోనాలు పెట్టేసినాం. ఇంకా అత్తమ్మ వాళ్ళు అలా అయితే ఉన్నారు. మేము కొద్దిసేపు చూసినాం, ఇంకా పండగ చూసి అమ్మవారికి బోనం ప్రసాదం నైవేద్యం అంతా పెట్టేసి కొద్దిసేపు కూర్చున్నాం. ఇంకా అందరూ మన యాదవ్స్ అందరూ ఉంటారనమాట. యాదవ్స్ ఇంకా అందరూ కలిపి బోనాలు చేస్తారు కదా. సో హనుమాన్వాడ మొత్తం బోనాలు అయితే మంచిగా జరిగినాయి. నెక్స్ట్ డే 3rd డే కూడా చేసాము పోచమ్మకి బోనము, అండ్ బుగ్గ పోచమ్మ అంటారు కదా, దేవతకి కూడా మేము చేసామన్నమాట. మొత్తం 3 days. ఇది 2nd డే అనమాట పండగ. చూడండి మల్లన్న దేవుడు. సో మొక్కుకోండి ఫ్రెండ్స్, మీకు అనుకున్నది జరుగుతుంది. సో నేనైతే అనుకున్నది అయితే అయ్యింది.
సో అనుకున్న కొన్ని డేస్లోనే నేను అనుకున్నది అయితే వచ్చేసింది. సో అమ్మవారికి అయితే ఇంకా అట్లా పండగ జరుగుతుంది. చూసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా పండగ అంతా అట్లా కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి మా వదిన వాళ్ళు అయితే వచ్చారు, మా అక్క వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళతో అట్లా ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా బోనాలు ఎత్తుకునేటప్పుడు మా ఇద్దరు బిడ్డలు అనమాట, బాను ఇంకా మా కళ్యాణి, మా వర్షిత. ఇంకా అట్లా ఫొటోస్ తీసుకొని ఇంకా నేను బోనం చేసిన